హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. నేనైతే ఇది పండగ, మా ఊర్లో జరిగిన పండగ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది కూడా లాస్ట్ వీకే షూట్ చేశాను, కానీ టైం దొరకలేదు అప్లోడ్ చేయడానికి, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మా ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట వీడియో తీస్తుంటే. ఇంకా ఈ రోజైతే మా ఊర్లో జరుగుతున్న జాతర అయితే మీకు చూపిస్తాను. ఇదేంటంటే మామూలుగా అయితే ఇది నైట్ టైం చేసుకుంటారు ఈ ఊర్లో. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే డే టైంలోనే జాతర చేస్తారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. జనరల్గా అయితే ఇటుపక్క ఉన్న విలేజెస్లో అంతా కూడా మార్చి ఏప్రిల్ టైంలో అయితే ఈ విధంగా జాతరలు అనేది జరుపుకుంటారు. దేవుళ్ళకైతే జ్యోతులంతా మోసి, ఇంకా 2-3 దేవుళ్ళు మన ఊర్లో ఉంటారు కదా, వాటికంతా కూడా జ్యోతులు మోస్తారు. అలాగే పొట్టేళ్ళు బలి ఇస్తారనమాట. పొట్టేళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినంత కూడా చేసుకొని తింటారు. జనరల్గా అయితే మెయిన్గా నాన్ వెజ్ అనేది ఎక్కువగా చేస్తారు ఈ పండగకి. ఇంకా అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బంధువులు కానీ, లేదా మనం బయట ఉన్న మన రిలేటివ్స్ అంతా కూడా ఈ పండగకి అయితే ఇంటికి వస్తారు. అందరూ కూడా కలిసి ఈ పండగని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ నైట్ టైం ఇది సెలబ్రేట్ చేస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా చిన్నగా ఒక గుడి కట్టేసి అక్కడే దేవుణ్ణి పెట్టి, ఇంకా అక్కడైతే దేవుడికి పూజించి, ఇంకా అందరూ కూడా జ్యోతులంతా కూడా ఊళ్ళో వాళ్ళంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి పొట్టేళ్ళు కొట్టి ఇంకా ఇక్కడైతే పండగనైతే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇంతవరకు అయితే మనము ఈ జ్యోతులు మోసేంత వరకు, ఇది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇంట్లోకి అయితే ఎవరు కూడా నాన్ వెజ్ తీసుకొని వెళ్ళరు. ఇక్కడ అది ఒక ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఇంకా నైట్ అయితే 9 ఆ విధంగా టైం అయితే అయిపోతుంది. అప్పుడు ఇంకా వీళ్ళైతే నాన్ వెజ్ అంతా కూడా ఇంట్లోకి తీసుకొచ్చి ఇంకా అప్పుడైతే ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. జనరల్గా అయితే ఈ ఊర్లో అయితే సండే నైటు అలాగే మండే అనేది 2 రోజులు అయితే పండగ అయితే చేసుకుంటారు. ఇంకా ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఇంటి నుంచి ఒక పొట్టేళ్ళు కానీ గొర్రెలు అలాంటివంతా కూడా తీసుకొచ్చి అయితే కొడతారు. అది ఒక ప్లేస్లో అయితే మోసాము. ఇంకా తర్వాత ఇంకా నడి ఊర్లు అంటే మనకి ఊరు మధ్యలో ఉంటుంది కదా, అక్కడికి కూడా దీపాలు అనేది తీసుకెళ్తారు. మెయిన్గా నడి ఊర్లో అయితే మనకి బలి అనేది వేస్తారనమాట ఊరంతా కూడా. దానికోసం అనేసి నడువుల్లో కూడా ఈ విధంగా జ్యోతులు అనేది తీసుకెళ్ళి అక్కడ కూడా కొన్ని శాస్త్రాలు అనేది చేస్తారు. నేనైతే ఇక్కడ చూస్తున్న సేమ్ అలాగే మా ఊర్లో, మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా సేమ్ ఇలాగే అయితే శాస్త్రాలు అన్నీ కూడా చేస్తారు. ఇంకా అదేవిధంగా ఇక్కడైతే చూడండి, ఈ పండుగ వస్తే చాలా వరకు ఆడపిల్లలంతా కూడా చాలా బాగా నీట్గా రెడీ చేసి అంతా కూడా దీపాలు ఎత్తుకొని వస్తారనమాట. ప్రతి ఇంటి నుంచి ఈ విధంగా ఒక్కొక్కరు జ్యోతులు అనేది తీసుకొని వస్తారు. ఇంకా ప్రతి ఇంటి నుంచి కూడా బియ్యాన్ని అయితే కలెక్ట్ చేసి దాని నుంచి అన్నం అయితే వండుతారనమాట. అది కూడా మట్టి కుండలో అయితే అన్నం వండి ఇక్కడైతే పళ్ళెంలాగా పెడతారు. ఫస్ట్ అయితే ముగ్గు వేసి దానిపైన ఈ విధంగా క్లాత్ పరిచేసి ఇంకా దానిపైన అయితే ఈ అన్నాన్ని అంతా కూడా వేసి దాంట్లో మళ్ళీ కూడా వీళ్ళు పాలు అలాంటివంతా కూడా పెడతారనమాట. అది ఆ విధంగా చేసి తర్వాత ఇదే అన్నాన్ని ఊరంతా కూడా చల్లుతారు. దాన్ని మేము పొలి అంటామన్నమాట. ఆ విధంగా పొలి అంతా ఊరంతా కూడా వేస్తారు. ఫస్ట్ అయితే మాకు ఇక్కడ నైట్ టైం వేసేటప్పుడు అయితే ఇది పొలి వేసేటప్పుడు అయితే ఎవరు కూడా వాళ్ళకి అడ్డు రాకూడదు. వాళ్ళు కొడవళ్ళు ఎత్తుకొని అంత ఊరంతా కూడా తిరుగుతారు కాబట్టి అప్పుడైతే అందరూ కూడా ఇంట్లలోనే ఉంటూ మేమైతే బయట అంటే లోపల నుంచి చూడొచ్చు కావాలంటే, కానీ బయట అయితే ఎవరు కూడా తిరగకూడదు, వేరే వాళ్ళు ఎవరు కూడా వేసేవాళ్ళు తప్ప. ఇంకా అప్పుడైతే కొంచెం టెన్షన్గా ఉంటుందన్నమాట. దీపాలు తొందరగా ఫినిష్ చేసి ఇంకా అంటే అక్కడ టెంకాయ అంతా కొట్టేసుకునేసి అంతా కూడా ముగించుకునేసి అయితే ఇంట్లోకైతే చాలా వరకు ఫాస్ట్గా అయితే అందరూ కూడా వెళ్ళిపోతారు. ఓన్లీ మగవాళ్ళు మాత్రమే అక్కడ ఉండి ఈ విధంగా కొడవళ్ళు తీసుకెళ్తారు ఊరంతా కూడా ప్రతి ఒక్కరు. ఇంకా నడూరులో కూడా రాత్రిపూట అయితే ఇంకా ఒక గొర్రెని అయితే బలిస్తారు. అక్కడ కూడా దాంతో వచ్చి ఉంటుంది కదా, ఆ బ్లడ్ని కూడా అన్నంలో కలిపి ఇంకా ఊరంతా కూడా వేస్తారు.